గుడ్ ఈవినింగ్ అండి. మొదటిసారిగా డూవాడే ఛానల్ చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. విషయంలోకి వస్తే నోటిఫికేషన్లు వస్తాయా రావా అని తర్జన పడుతున్న అభ్యర్థుల కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. నోటిఫికేషన్లు వస్తాయా రావా అని మనం ఆలోచించే భ్రమలో ఇంకా ఉంటే కూడా డెఫినెట్లీ మీరు వెనకబడ్డట్టే. సో నోటిఫికేషన్ ప్రతిసారి వస్తుంది పోతుంది, ఎగ్జామ్ అయిపోతుంది, ఇక మళ్ళీ నోటిఫికేషన్లు రావు అనే ఒక ప్రాపగడ జరుగుతుంది. సర్వసాధారణంగా నర్వస్కి వెళ్ళిపోవడం అనేది సహసిద్ధమే. సో ఇదంతా కూడా ఎప్పుడు జరిగేటటువంటి రొటీన్ ప్రక్రియ కాబట్టి దాని గురించి ఆలోచన లేకుండా ఒక భిన్నంగా ఆలోచిస్తూ డెఫినెట్లీ నోటిఫికేషన్ వచ్చే టైంలో నోటిఫికేషన్ వస్తుంది, మీరు దానికోసం అది వచ్చినాకనే మొదలు పెడతా అనే ఆలోచన మాత్రం చేయకండి. ఇదొకటి. నెంబర్ 2 వచ్చేసి ప్రిపరేషన్కి కంప్లీట్గా తరగతి గదులకు పరిమితం అయిపోయి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి గ్రంథాలయాలు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మీ హాస్టల్లో ఉండడము, సో స్టడీ హాల్లో ఉండడము, ఇలాంటి వాటికో చదవాలా అని అంటే మాత్రం కొద్దిగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలా కాకుండా మీ ఏదైతే మీ ప్రొఫెషన్ కావచ్చు, మీ జీవనాధారం కావచ్చు, దానికి టైఅప్ అయిపోయి అదర్ దెన్ సెకండ్గా దీన్ని ప్రిపరేషన్ని మాత్రం కంటిన్యూ చేయండి. ఇక స్పెసిఫిక్గా సిలబస్లో మార్పులు ఉండబోతున్నాయా అంటే డెఫినెట్లీ ఉండబోతున్నట్టుగా పత్రికల్లో వస్తున్నటువంటి సమాచారం కావచ్చు, అనఫిషియల్గా మనకు అందుతున్నటువంటి సమాచారం కావచ్చు, ఒక రకమైనటువంటి మోస్తారు గుసగుసలు అయితే వినిపిస్తుంది. గ్రూప్ 2లో కూడా సైకాలజీ ఎంతో కొంత పెడతారని, ఐసీటీ లాంటివి చేరుస్తారని అయితే ఒక గుసగుస నడుస్తుంది. ఐఎమ్ నాట్ ష్యూర్. సో కాబట్టి ఉన్నటువంటి సబ్జెక్ట్ని తరువుగా చెక్ చేస్తూనే ఉన్నటువంటి స్టాండర్డ్ ఇండియన్ హిస్టరీ లాంటివి కావచ్చు, ఇండియన్ పాలిటీ లాంటివి కావచ్చు, తెలంగాణ చరిత్ర కావచ్చు, తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు, ఇలాంటి స్టాండర్డ్ సబ్జెక్ట్ని ముందుకు క్యారీ చేస్తూనే కొత్తగా వచ్చినటువంటి వాటిని చదవడానికి ప్లాన్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో చూజ్ చేసుకునేటప్పుడే లక్ష్యాన్ని, మూడవది చూజ్ చేసుకునేటప్పుడు లక్ష్యాన్ని కొంత స్టాండర్డ్గా, సూటిగా, స్పష్టంగా, అంటే మీరు గ్రూప్ 1 వైపు ఉంటే గ్రూప్ 1 కోసమని, గ్రూప్ 2 ఉంటే గ్రూప్ 2 కోసమని, సో అన్నిటి మీద పడవల పైన ప్రయాణం చేస్తే చూసారు కదా, ఒక దశాబ్దం మొత్తం కూడా ఖరాబ్ అయిపోయింది ఈసారి గ్రూప్ 1 లాంటి వాటిని చూజ్ చేయడం వల్ల. సో ఇది మూడవది. ఇక నాలుగవది ప్రధానమైనటువంటి విషయం, సో కోచింగ్ వెళ్తేనే సక్సెస్ అవుతామా, కోచింగ్ లేకున్నా కూడా సక్సెస్ అవుతామా అంటే ఈ పోటీ ప్రపంచంలో కోచింగ్ అనేది కొంత సరళీకృతం చేస్తుంది మీ ప్రిపరేషన్ ప్రయత్నాన్ని. కాబట్టి దాన్ని ఉపయోగించుకుంటూ ముందుకెళ్ళండి. స్టాండర్డ్ యాప్ లాంటి బాలాజీ చిరమైన యాప్ ఉన్నది. సో కరెంట్ అఫైర్స్కి సంబంధించి మన మధు జీకే ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. అలాంటి వాటిని చూజ్ చేస్తూ ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. డెఫినెట్లీ సక్సెస్ రావడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణ ఉద్యమ చరిత్ర, ఇండియన్ పాలిటీ క్లాసెస్ మాత్రం ఓన్లీ మన యాప్లోనే అవైలబుల్లో ఉన్నాయి ఇప్పటివరకు అయితే. సో ఇంకా ఎక్కడైనా కావాలి అన్నప్పుడు వాళ్ళకు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలిసే ప్రయత్నం చేద్దాం.